బద్వేల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేయబడిన చలివేంద్రం. బద్వేల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో నూతన చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ వాకమల్లు నరసింహారెడ్డి, బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ యాదవ్, బలిజ సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, కార్యదర్శి కొంకుల వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర, పెరుగు వెంకన్న, బలిజ సంఘం మాజీ అధ్యక్షులు డివి వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు సింగసాని బుజ్జ, జనసేన నాయకులు మురళి, రాయల్ తోట, రాము, ప్రశాంత్, బలిజ సేవా సంఘం సభ్యులు మొదలైన వారు పాల్గొన్నారు. ప్రముఖులు సార్ ఇంత చేతులు అట్లే ఉండి కప్పండి మళ్ళా గొప్ప నీళ్ళు ఇచ్చేది ఎవరికి అందిస్తున్నారు పురపాలక సంఘం పరిధిలో ఈరోజు ఈ కూరగాయల మార్కెట్ దగ్గర మన బలిజ సంఘం బద్వేల్ తరఫున సభ్యులు, చైర్మన్, ప్రెసిడెంట్ గారిని అందరినీ కూడా మున్సిపాలిటీ తరఫున మేము అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తాను వాళ్ళకు. ఎందుకంటే అందరికీ దాహార్తిని తీర్చేది మా బాధ్యత కూడా ఉంది. కాబట్టి మేము ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి మన మున్సిపాలిటీ స్థలమైనా కూడా అన్ని మేము చెప్పకపోతే వీళ్ళు దాతలు ప్లస్ మైనస్ వాళ్ళు అది ఇలాంటి కార్యక్రమాలు చేయడం
మరొకసారి ఈ కమిటీ సభ్యులకు మరియు ప్రెసిడెంట్ వారికి మా తోటి సార్ సిఐ సార్ గారికి అందరికీ కూడా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన బద్వేల్ పట్టణం నందు మార్కెట్ యార్డ్ వద్ద ఈ ఎండాకాలంలో దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి మన బద్వేలు బలిజ సంఘం అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి ఆ సంఘం సభ్యులందరికీ అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎండల కాలము మనకు తెలుసు, చాలామంది వాటరు మజ్జిగ సరైన టైం తీసుకోకపోవడం వల్ల ఈ డిహైడ్రేషన్ కావడము, అలాగే సరైన టైం అంటే వచ్చినప్పుడు మార్కెట్ వచ్చినప్పుడు కొంతమంది క్యారీ చేస్తారు, కొంతమంది క్యారీ చేయరు, కొంతమందికి బాటిల్ కొనుక్కునే స్తోమత ఉంటుంది, కొంతమందికి ఇంటి కాదు. అట్లా వాటర్ తాగకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు పడి సమ్మర్ కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఒక బద్వేలు పట్టణానికి ఒక చిన్న మెసేజ్ ఇచ్చినారు. చిన్న మెసేజ్ కాదు, పెద్ద మెసేజ్ ఇచ్చినారు. అందరూ కూడా నీళ్ల దానం చేయాలని చెప్పేసి. కాబట్టి మిగతా అందరూ కూడా అక్కడక్కడ సెంటర్లలో ఇలాంటివి చేస్తే మన కమిషనర్ సార్ కూడా ఇప్పుడే చెప్పినారు, ఎక్కడైనా కూడా పెట్టుకోవడానికి మేము ఎటువంటి ట్రాఫిక్ అబ్జెక్షన్ లేకుండా, మేము ట్రాఫిక్ అంతరాయం లేకుండా పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి సార్ కూడా మా తరఫున కూడా ఇస్తాము, దీన్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి ఇంకా పెట్టాలని చెప్పేసి పెట్టినందుకు వీళ్ళని ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మా